2026లో రిక్రూట్మెంట్ పద్ధతి మారబోతా ఉందా? 2026లో మాస్ హైరింగ్ ఉందా లేదా? అయితే ఫస్ట్ ఈ మాస్ హైరింగ్ ఉందా లేదా అనే దాని గురించి జనరల్గా ఏంటి అంటే లాస్ట్ ఇయర్ 2025 చూసుకున్నా, 24 చూసుకున్నా, 23 చూసుకున్నా, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి 2022, 2021, 2020 ఇవన్నీ చూసుకున్నా జనరల్గా ఎలా ఉంటుందంటే వాళ్ళ కంపెనీస్ ఎలా చేసాయంటే ఫస్ట్ ఒక పర్సన్ తీసుకునేది, ఓకే, రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత కొంత ట్రైనింగ్ ఇచ్చేవి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్లో అలొకేషన్ అనేది చేసేది. ముందుగా అడ్వాన్స్గా తీసుకొని, అంటే ఇప్పుడు డైరెక్ట్గా కాలేజెస్ నుంచి జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ని తీసుకొని కొంత కమ్యూనికేషన్ బాగుంటే, కొంత టెక్నికల్ ఉంటే రిటర్న్ టెస్ట్ అది పెట్టి సో ఓకే యాక్టివ్ ఉన్నాడు, షార్ప్ ఉన్నారు అని క్యాండిడేట్ అనుకుంటే తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇచ్చేయి. సో వీళ్ళేంటి డైరెక్ట్గా మాస్ హైరింగ్ అనేది జరిగింది. కానీ 2026లో మారబోతుంది. మాస్ హైరింగ్ అనేది ఉండదు. డైరెక్ట్గా తీసుకొని ట్రైన్ చేసి వాళ్ళ కోసం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి నెలలు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. సో ఇక్కడ మనకి ఇప్పుడు కమింగ్ డేస్ ఎలా ఉండబోతుందంటే ఎవరైతే ప్రాజెక్ట్ రెడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేవి వచ్చే పరిస్థితి. అంటే ఒక క్యాండిడేట్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, మినిమం ఏమైనా స్కిల్స్ ఉన్నాయా లేవా, ఏమేమి టెక్నాలజీస్ వాళ్ళు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, సో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా లేదా, వీళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉంది, వీళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, వీళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నారు, నేను తీసుకుంటే ఎన్ని డేస్లో ఇమ్మీడియట్ నేను ప్రాజెక్ట్లో వాళ్ళని తీసుకెళ్ళి ఒకవేళ మా ప్రాజెక్ట్ మారినా కానీ ఎన్ని డేస్లో ఈ కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చి ఇమ్మీడియట్ బేసిస్లో నేను ప్రాజెక్ట్లో అలొకేట్ చేయగలుగుతాను అనే కాన్సెప్ట్లో కంపెనీస్ అనేవి ఉండబోతున్నాయి.